ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనము. నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. దానియేలుని ఉద్దేశించి పలకబడుతున్న మాట. ఎవరు మాట్లాడుతున్నారని చూస్తే ఇక్కడ నారబట్టలు ధరించుకున్న ఒక మనుషుణ్ణి నేను చూచాను అని స్టార్ట్ అవుతుంది ఈ అధ్యాయము. అంటే దేవుని దూతగా పంపబడిన అతను దానియేలుని ఉద్దేశించి పలుకుతున్న మాట. నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. మరి దానియేలు దేవునికి బహుప్రియుడుగా ఎలా కనిపించాడు? దానియేలు ఏ విధంగా జీవించిన విధానాన్ని బట్టి దేవుడు దానియేలుని బహుప్రియుడుగా ఎంచుతూ వచ్చినాడు. మనకందరికీ దానియేలు గురించి సుపరిచితమే. మరణ శాసనము వచ్చినప్పటికీ ఎక్కడ కూడా తన భక్తి విషయంలో తప్పిపోయిన వాడుగా లేడు దానియేలు. మరణంను సైతము లెక్క చేయక ముమ్మారు ప్రార్థించిన వాడిగా దేవుని యందు భయభక్తులు నిలిపి ఆ బబులోను దేశంలో చెరగా కొనుపోబడిన ఆ దేశంలో కూడా తాను ఎక్కడ కూడా తప్పిపోలేదు. దేవుని యందు భయభక్తులు నిలుపుట్లో ఆ భక్తి విశ్వాస విషయంలో దానియేలు అలా నడుచుకున్నాడు. కాబట్టే దేవుని చేత ఈ బిరుదును పొందడం చూస్తున్నాం. మరి మనము కూడా ప్రియులుగా ఎంచబడ్డానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 25వ వచనం ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును అంటున్నారు. అంటే మనం ప్రియులం కాదండి. మన ఇష్టానుసారంగా జీవిస్తూ అపరాధముల చేత పాపముల చేత నిత్య నరకాగ్నికి పాత్రలుగా ఉన్న మనల్ని ఆయనే పేరు పెట్టి పిలిచి ప్రియుడు కాని మనల్ని ఆయన ఆ విధంగా పేరు పెట్టి పిలుచుకున్నాడు. మరి ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తిని చూస్తే బైబిల్ గ్రంథంలో సొలొమోన్ అండి. సొలొమోను అసలు పేరు యెదిద్యా అంటే యెహోవాకు ప్రియుడు. యెహోవాకు ప్రియుడుగా పేరు పెట్టబడింది. కానీ దాన్ని ఎంతమాత్రం నిలబెట్టుకోలేని వాడుగా వృద్ధాప్యమందు దేవునికి దూరస్తుడిగా జీవించిన వాడిగా సొలొమోను చూస్తున్నాం. సొలొమోను మహాజ్ఞాని, ఐశ్వర్యవంతుడు కదండి. మరి అలాంటి మహాజ్ఞానిని ఆఖరి దశలో అంతంలో దేవుని విడిచిపెట్టిన వాడిగా ఉంటున్నాడు. అంటే ప్రియుడిగా పెట్టబడ్డది పేరు పుట్టినప్పుడు, కానీ మరణించేటప్పుడు ఆ పేరును కాపాడుకోలేని వాడిగా సొలొమోను కనిపిస్తున్నాడు. మరి ఇక్కడ మనము ఆయనకు ప్రియులము కాదు, అయినప్పటికీ ప్రియులుగా పేరు పెట్టి మన పట్ల ఆయన కృపను మెండుగా దయచేస్తున్న దేవునికి మనం ఏ విధంగా నమ్మకంగా జీవిస్తున్నామనేది మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు దానియేలును ఉద్దేశించి పలకబడుతున్న ఈ వాగ్దానము మనందరిని ఉద్దేశించి కూడా దేవుడు పలకాలని, ఆ విధంగా మనమందరం జీవించినట్లుగా దేవుడు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.